లేదు. పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కారానికి 39,00,00,000, గ్రామాల్లో 35 కోట్లతో 12,438 నీటి తొట్టెల నిర్మాణం, రద్దీ ప్రాంతాల్లో మంచినీరు, మజ్జిగ పంపిణీ చేయాలి అధికారులు సీఎం చంద్రబాబు ఆదేశాలు. సాధారణ భక్తులకు ఉన్నత ప్రమాణాలతో వస్తాయి. 777 కోట్లతో 72 కోట్లతో 6,282 గదుల పునర్నిర్మాణం, మరమ్మతులు, బ్రేక్ దర్శనం ఉదయం 5:30కు మార్పుపై ధ్యానం. తిదేది పాల మండలి భేటీలో నిర్ణయాలు. 5,258.68 కోట్లకు బడ్జెట్టు ఆమోదం. 20,000 స్టార్టప్లు, 1,00,000 మందికి ఉపాధి. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యం ఇదే. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ 2024-29 విడుదల. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, దివ్యాంగులకు భారీ ప్రోత్సాహకాలు. ఉత్తరాంధ్రలో అంతర్జాతీయ వర్సిటీ, జార్జియన్ నేషనల్ వర్సిటీతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం. 1,300 కోట్లతో పెట్టుబడి పెట్టనున్న జేఎన్యూ మంత్రులు ఒకే సమక్షంలో ఒప్పందం. అమరావతితో పాటు రాజధాని గ్రామాల అభివృద్ధి. సమావేశానికి హాజరైన రైతులను ఉద్దేశించి మాట్లాడుతున్న ఎమ్మెల్యే శ్రావణ్కుమార్. వేదికపై సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు, అధికారులు. ఇంటర్మీడియట్లో మొదటిసారిగా 1 మార్కు ప్రశ్నలు. 14 మార్కుల ప్రశ్నపత్రాల నమూనాలను విడుదల చేసిన బోర్డు. గణితం ముఖ్య పేపర్ 85 మార్కులకు, భౌతిక, రసాయన, జీవశాస్త్రాలు, సైన్స్ గ్రూపులో 5 పేపర్లే. మొదటి ఏడాది విద్యార్థులకు ఎన్సీఈఆర్టీ శిల్ప సమితి. జస్టిస్ వర్మ బదిలీ, అర్హత హైకోర్టుకు పంపుతో కొలీజియం నిర్ణయం. విధులకు దూరం పెట్టిన ఢిల్లీ హైకోర్టు, సీజేఐ నిర్ణయం భేష్. తెలంగాణ వ్యవస్థ ప్రతిష్ఠ దెబ్బతింది. ప్రతిపక్షాలు. పోలవరం పనకచెర్ల అనుసంధానం జూన్ నాటికి 2.4 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తి చేయాలి సీఎం చంద్రబాబు ఆదేశాలు. 7 రోజుల్లో అక్రమ నిర్మాణాలను మీరే కూల్చేయండి. శారదాపీఠ నిర్వాహకులకు అధికారులు నోటీసులు. సిస్టార్కు మెట్రో రైలు సీఎంపీ తయారీ బాధ్యత. రాష్ట్రంలో విజయవాడతో పాటు రాజధాని అమరావతి, విశాఖపట్నం మెట్రో రైలు ప్యాటర్న్ కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్ తయారీకి ఢిల్లీకి చెందిన సిస్టార్ ఎంపీఏ కన్సల్టింగ్ను అనుమతిస్తూ ప్రభుత్వం నిన్న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ప్యాటర్న్ సీఎంపీ తయారీకి గతంలో ఇచ్చిన గడువు ముగిసింది. ఈ విషయంలో ముగిసింది. ఆగని యుద్ధం, జీవితాలు శిథిలం. ఇజ్రాయెల్, హమాస్ల మధ్య ఎడతెగని యుద్ధం సాగుతోంది. ఈ పోరులో సమిధులుగా మారుతున్న వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. ఇజ్రాయెల్ మీద 2023 అక్టోబర్ 7న హమాస్ దాడి చేసి 1,195 మంది ఇజ్రాయెల్ను హతమార్చి 257 మందిని బందీలుగా పట్టుకుపోయింది. దానికి ప్రతీకారంగా ఇజ్రాయెల్ దాదాపు 70,000 మంది పాలస్తీనాను హతమార్చింది. ఇంతవరకు ఇజ్రాయెల్ దాడిలో మరణించిన వారిలో 60% స్త్రీలు, పిల్లలు, వృద్ధులే. తాజాగా మార్చి 18 నాటి దాడుల్లోనూ మరో 400 మంది గాజా వాసులు మరణించారు. శాంతి ఒప్పందం మీద తొలి దశలో 40 రోజుల పాటు సరిహద్దును అడ్డుకుని 8 మంది మృతదేహాలతో పాటు మొత్తం 25 మంది ఇజ్రాయెలీలు విడుదలయ్యారు. దానికి బదులు 1,755 మంది పాలస్తీనా వారిని ఇజ్రాయెల్ విడిచిపెట్టింది. ఇజ్రాయెలీ బంధువుల్లో కొందరిని హమాస్ హతమార్చగా మరికొందరు టెల్ అవీవ్ దాడిలోనే మరణించారు. ఇజ్రాయెల్ 2023 నవంబర్లోనే కాల్పుల విరమణ కొనసాగించుకుంటే తన వాళ్లందరినీ క్షేమంగా విడుదల చేయించుకోగలిగేది. ఈ ప్రక్రియలో విడుదలవుతున్న ఇజ్రాయెలీల వేళ్ల మీద లెక్కించగల సంఖ్యలో పాలస్తీనా ఖైదీల సంఖ్య వందలు, వేలల్లో ఉంది. అంటే ఇజ్రాయెల్ కారాగారాల్లో ఎన్ని వేల మంది పాలస్తీనాలు దుర్భర జీవితాలు అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. వాళ్ల గురించి ప్రపంచం దృష్టికి రావట్లేదు. హమాస్ 2006లో గిలాడ్ షలీడ్ అనే ఇజ్రాయెల్ సైనికుడిని పట్టుకుంది. 2011లో ఇజ్రాయెల్ 1,027 మంది పాలస్తీనా బందీలను విడిచిపెట్టినందుకు ప్రతిగా షలీడ్ను విడుదల చేశారు. యథాతథ యుద్ధాల్లో ఇజ్రాయెల్ పై చేయి సాధిస్తున్నా హమాస్ను పూర్తిగా అణిచివేయాలన్న తన లక్ష్యం నెరవేరట్లేదు. 2 నెలల కాల్పుల విరమణ తర్వాత టెల్ అవీవ్ తిరిగి ఇటీవల గాజాపై దాడులు మొదలుపెట్టిన యుద్ధానికి స్వస్తి చెప్పే ఉద్దేశం ఇజ్రాయెల్కు లేదనిపిస్తోంది. కాలుష్య కోరల్లో నదీ జలాలు. ఇటీవల కుంభమేళా సందర్భంగా కోట్ల మంది స్నానాలు చేసి గంగానదిలో నీరు స్వచ్ఛంగానే ఉన్నట్లు వార్తలు వెలువడ్డాయి. హానికర బ్యాక్టీరియాలను నిర్మూలించే అద్భుత శక్తి గంగా నీటికి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. 1,100 రకాల హితకర బ్యాక్టీరియా ఫేజెస్ గంగానదిలో ఉన్నాయని, అవి హానికర బ్యాక్టీరియా ఆర్ఎన్ఏను నాశనం చేస్తాయని మరికొందరు శాస్త్రవేత్తలు వెల్లడించారు. వీటిని గంగానది ఆకర్షణలుగా వర్ణించారు. కానీ గంగతో పాటు ఎన్నో నదులు తీవ్రంగా కలుషితమవుతున్నాయి. భారతదేశంలో అన్ని నదుల మాదిరిగానే గంగలోకి మానవ, జంతు వ్యర్థ, నగరాల మురుగు, పారిశ్రామిక కాలుష్యాలు ప్రవహిస్తున్నాయి. ఇంతటి భారీ పరిమాణంలో కాలుష్యాన్ని నిరోధించే సామర్థ్యం బ్యాక్టీరియా సంహారక జీవులకు ఉంటుందని గ్రహించాలి. ఈ సందర్భంగా జాతీయ హరిత ట్రిబ్యునల్కు కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు సమర్పించిన నివేదికను రూపొందించాలి. ప్రయాగ్రాజ్లో కొన్ని చోట్ల నీటి నాణ్యతను బోర్డు పరిశీలించింది. స్నానం చేయడానికి ఉపయోగించే నీటిలో కొలిఫామ్ బ్యాక్టీరియా 100 మిల్లీలీటర్ల నీటిలో
రూ. 2,500 మించకూడదు. కానీ శాస్త్రి బ్రిడ్జి దగ్గర గంగానదిలో మానవ జంతు వ్యర్థాల నుంచి జనించిన కోటిపై బయట 11,000 పాలుంది. మరో చోట 7,900 పాలుంది. కొన్నేళ్ల నుంచి CBCB గంగా జలాన్ని తరచూ పరీక్షిస్తుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం 100 మిల్లీలీటర్ల తాగునీటిలో కొలిఫామ్ బ్యాక్టీరియా అసలు ఉండకూడదు. 20,000 స్టార్టప్లు, 1,00,000 మందికి ఉపాధి. వచ్చే 5 ఏళ్లలో ప్రభుత్వ లక్ష్యం ఇది. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్ పాలసీ విడుదల. ఆటకు సుమీత్ వీడ్కోలు. 2022 కామన్వెల్త్ క్రీడల మిక్స్డ్ టీమ్ రజత పదక విజేత భారత డబుల్ బ్యాడ్మింటన్ ఆటగాడు సుమీత్ రెడ్డి ఆటకు వీడ్కోలు పలికాడు. శిక్షణపై పూర్తిస్థాయిలో దృష్టి సారించడం కోసం ప్రొఫెషనల్ కెరీర్కు 33 ఏళ్ల సుమీత్ రిటైర్మెంట్ ప్రకటించారు. పురుషుల డబుల్స్లోనూ మను అత్రితో కలిసి బరిలో దిగిన సుమీత్ ప్రపంచ ర్యాంకింగ్లో అత్యుత్తమ 10వ స్థానం సాధించాడు. భార్య సిక్కీ రెడ్డితో కలిసి సుమీత్ మిక్స్డ్ డబుల్స్ ఆడాడు. 2016 దక్షిణాసియా క్రీడల్లో స్వర్ణం నెగ్గిన సుమీత్ మను జోడీ రియో ఒలింపిక్స్లో పాల్గొంది. నిక్షయ్ పోషణ్ యోజన కింద ఆర్థిక సాయాన్ని రూ. 300 నుంచి రూ. 1,000 వరకు పెంచింది. తద్వారా ఏ క్షయవ్యాధి రోగి ఒంటరి పోరాటం చేయకుండా చూడటమే ప్రభుత్వ ఉద్దేశం. 100 రోజుల టీబీ ముక్త భారత్ అభియాన్ కార్యక్రమంలో 12.97 కోట్ల మందికి పరీక్షలు జరిగాయి. సుమారు 7.19 లక్షల రోగులను గుర్తించడమైనది. టీబీ నిర్మూలన ఇప్పుడు జన్-భాగీదారీ, ప్రజల భాగస్వామ్యం ద్వారా నడిచే ప్రజా ఉద్యమంగా మారింది. నిక్షయ్ పోషణ్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయాన్ని పెంచింది. దక్షిణ కొరియా ప్రధాని అగ్ని సంస్థల కొట్టివేత. హన్కు తాత్కాలిక అధ్యక్ష బాధ్యత. రాజ్యాంగ న్యాయస్థానం సంచలన తీర్పు. ఎంపీల వేతనాలు 24% పెంపు. ముస్లిం రిజర్వేషన్లపై అడిగిన పార్లమెంటు. కాంట్రాక్టులో ముస్లింలకు 4% రిజర్వేషన్ల. కర్ణాటక ప్రభుత్వ నిర్ణయంపై బీజేపీలో ధైర్యం. రాజ్యాంగాన్ని కాంగ్రెస్ మార్చేస్తోందంటారా? శివకుమార్ రాజీనామా చేయాల్సిందే. జస్టిస్ వర్మపై చర్చ జరగొద్దన్నదే బీజేపీ లక్ష్యం. అందుకు మాపై తప్పుడు ఆరోపణలు. కాంగ్రెస్